నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా నేను రూపానాదళ్ళ నటరత్న ఎన్టీ రామారావు సినీ జీవితంలో 1977 సంవత్సరానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ సంవత్సరం ఎన్టీఆర్ నటించిన 6 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 3 బ్లాక్ బస్టర్స్ ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. ఈ సినిమాలు దానవీర సూరకర్ణ, అడవి రాముడు, యమగోళ. అలా ఒకే సంవత్సరం 3 బ్లాక్ బస్టర్స్ చేసిన హీరో మరొకరు లేరు. పౌరాణిక సినిమా అయిన దానవీర సూరకర్ణ చిత్రాన్ని పక్కన పెడితే అడవి రాముడు, యమగోళ చిత్రాలు ఎన్టీఆర్ వరకు రావడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల వేరే హీరోలకు వెళ్ళిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా ఎన్టీఆర్ వరకు వచ్చిన సినిమాలే అడవి రాముడు, యమగోళ. వాస్తవానికి ఈ 2 సినిమాలు శోభన్ బాబు చేయాల్సింది. వాటిని ఆయన ఎందుకు వదులుకున్నారు, ఎన్టీఆర్ వరకు ఎలా వచ్చాయి అనేది తెలుసుకుందాం. 1971లో సత్యచిత్ర అనే సంస్థను స్థాపించిన నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణ తమ మొదటి సినిమాగా శోభన్ బాబుతో తహసీల్దార్ గారి అమ్మాయి నిర్మించారు. కెఎస్ ప్రకాష్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 1976లో శోభన్ బాబుతోనే ప్రేమ బంధం చిత్రాన్ని కె విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా మార్చి 12న విడుదలైంది. అదే రోజు ఎన్టీఆర్, వాణిశ్రీ జంటగా బివి ప్రసాద్ దర్శకత్వంలో ఏ పుండరీకాక్షయ్య నిర్మించిన ఆరాధన చిత్రం విడుదలైంది. హిందీలో సూపర్ హిట్ అయిన గీత్ చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా మ్యూజికల్ గా కూడా చాలా పెద్ద హిట్ అయింది. 1969లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన భలే తమ్ముడు చిత్రంలో మొదటిసారి తెలుగులో పాటలు పాడిన మహమ్మద్ రఫీ మరోసారి ఆరాధనలో కూడా పాడారు. ఈ సినిమా ముందు ప్రేమ బంధం నిలవలేకపోయింది. అలా సత్యచిత్ర బ్యానర్లో నిర్మించిన రెండో సినిమా పరాజయాన్ని చవిచూసింది. రాజ్ కుమార్, విష్ణువర్ధన్ హీరోలుగా నటించిన కన్నడ సినిమా గంధద గుడి 1973లో విడుదలై ఘన విజయం సాధించింది. దాన్ని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని సత్యచిత్ర అధినేతలు భావించారు. తమ ఆస్థాన హీరో శోభన్ బాబుకి ఈ సినిమా గురించి చెప్పారు. అయితే అంతకుముందు అదే బ్యానర్లో చేసిన ప్రేమ బంధం ఫ్లాప్ అవడంతో గంధద గుడి కథ తనపై వర్కౌట్ అవుతుందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు శోభన్ బాబు. ఆరాధన రిలీజ్ టైంలో ప్రేమ బంధం విడుదలై ఫ్లాప్ అయిందన్న విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అంతకుముందే సత్యచిత్ర వారికి ఒక సినిమా చేస్తానని మాటిచ్చారు. దాంతో గంధద గుడి కథను ఎన్టీఆర్కు వినిపించారు. ఆయనకు కథ నచ్చింది. అంతకుముందు ఎన్టీఆర్కు రీమేక్ల ద్వారా ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన ఎస్టీ లాల్ను డైరెక్టర్గా పెట్టుకోమని చెప్పారు. అంతేకాదు వాహిని స్టూడియోలో అడవి సెట్ వేసి సినిమా పూర్తి చేయమన్నారు. కానీ నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణ ఈ సినిమాను చాలా పెద్ద రేంజ్లో తీయాలనుకున్నారు. అందుకే అడవిలోనే సినిమా చేయాలనుకున్నారు. దానికోసం ముదుమలై ఫారెస్ట్ని ఎంపిక చేసుకున్నారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్కు చెప్పారు. తను మద్రాసులో ఉంటే ఒకే టైంలో 2 సినిమాలు చేయగలనని, అడవికి వెళ్తే ఆ ఒక్క సినిమా మాత్రమే అవుతుందని ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించిన నిర్మాతలు ఈ సినిమా చేస్తే తాము 2 సినిమాల పారితోషికం ఇస్తామని చెప్పారు. దానికి ఎన్టీఆర్ హ్యాపీగా ఒప్పుకున్నారు. అప్పుడు రాఘవేంద్ర రావును రంగంలోకి దించారు. 2 సినిమాల రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పడంతో డైరెక్టర్ విషయంలో కూడా ఎన్టీఆర్ అభ్యంతరం చెప్పలేదు. అడవి రాముడు అనే టైటిల్తో సినిమా ప్రారంభమైంది. 1977 సమ్మర్లో విడుదలైన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే పెద్ద హిట్ గా నిలిచింది. ఇక యమగోళ గురించి చెప్పాలంటే పల్లవి ప్రొడక్షన్స్ అనే సంస్థ అందరూ దొంగలే అనే సినిమాతో చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించింది. అప్పటికి స్టార్ కెమెరామెన్ గా ఉన్న ఎస్ వెంకటరత్నంకు ఈ సంస్థలో భాగస్వామ్యం ఉంది. ప్రముఖ దర్శక నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ తమ సంస్థలో కాకుండా బయట సంస్థకు డైరెక్ట్ చేసిన ఒకే ఒక్క సినిమా అందరూ దొంగలే. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఈ సంస్థ నిర్మించిన 4-5 సినిమాల్లో శోభన్ బాబే హీరో. 1977లో శోభన్ బాబుతోనే వి మధుసూదన్ రావు దర్శకత్వంలో ఈ తరం మనిషి అనే సినిమా చేశారు నిర్మాత వెంకటరత్నం. ఈ కథ వర్కౌట్ కాదని సినిమా ప్రారంభానికి ముందే శోభన్ బాబు చెప్పారు. కానీ దర్శక నిర్మాతలు వినలేదు. అతన్ని కన్విన్స్ చేసి సినిమా పూర్తి చేశారు. శోభన్ బాబు చెప్పినట్లుగానే సినిమా ఫ్లాప్ అయింది. దాంతో ఆర్థికంగా దెబ్బతిన్నారు వెంకటరత్నం. ఒక వెరైటీ సినిమా చేసి మళ్ళీ మార్కెట్లో నిలబడాలనుకున్నారు. 1960లో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవాంతకుడు చిత్రం తరహాలోనే ఓ సినిమా చేస్తే బాగుంటుందని వెంకటరత్నం భావించారు. బెంగాల్లో రూపొందిన జమలాయే జీబాంత మనుష్ అనే చిత్రం రీమేక్ రైట్స్ తీసుకున్నారు. అలాగే 2 హాలీవుడ్ సినిమాలను కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని డివి నరసరాజు యమగోళ కథను సిద్ధం చేశారు. శోభన్ బాబుకు ఆ కథను చెప్పారు.
అయితే ఆ తరహా కథ తనపై వర్కౌట్ కాదని, ఎన్టీఆర్ అయితే సూట్ అవుతారని శోభన్ బాబు సూచించారు. అతను చెప్పినట్లుగానే కథను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆయనకు బాగా నచ్చింది. అయితే సినిమా చేయడానికి కొన్ని కండిషన్స్ పెట్టారు ఎన్టీఆర్. షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు డివి నరసరాజు సెట్లో ఉండాలని చెప్పారు. అలా కథా కథనాల్లో అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో మార్పులు చేశారు. ఎన్టీఆర్ ఈ కథలో ఇన్వాల్వ్ అయ్యి తనకు కావలసినట్టుగా డైలాగుల్ని, స్క్రిప్ట్ని రాయించుకున్నారు. యమ అర్జెన్సీ ఇకపై రద్దు, యముడి నిరంకుశ పాలన వద్దు, యమ అర్జెన్సీ ఇకపై రద్దు, వెట్టి చాకిరికి తలపై మొట్టు, వెయ్యందర్రా అందరు ఒట్టు, ఒట్టు 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 ఒట్టు, భూలోకమే మన పుణ్యతీర్థమని, భూలోకమే మన పుణ్యతీర్థమని, నరుడే గురుడని పూజిద్దాం. భూలోకం జిందాబాద్, భూలోకం జిందాబాద్, జయ హో నరుడా, జయ హో నరుడా. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారబ్ధం. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సినిమాలో ఎన్నో సెటైర్లుంటాయి. కేవలం 27 రోజుల్లో పాటలతో సహా షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. దసరా కానుకగా విడుదలైన యమగోళ సెన్సేషనల్ హిట్ అయింది. ఈ సినిమా హిందీలో, తమిళ్లో రీమేక్ అయింది. అలా ఎన్టీఆర్ ఒకే సంవత్సరం అడవిరాముడు, యమగోళ వంటి బ్లాక్ బాస్టర్స్ చేయడానికి శోభన్ బాబు కారకులయ్యారు.